మహారాష్ట్రలోని గోదావరి నదీ తీరాన తప్పనిసరిగా స్కందుని ఆలయం ఉంటుంది. తమకి ఏ ఆపద రాకుండా ఉండాలని భక్తులు స్కందుని పూజిస్తారు. మరి అతి సమీపంగా ఉన్నందుమూలన గోదావరిలాగే ఆ ఆచారం కూడా ఇక్కడికి ప్రవహించింది. దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విస్తృత స్థాయిలో జరుగుతుంది. గోదావరి తీరంలో స్వామికి అనేక ఆలయాలు కనిపిస్తాయి. మహారాష్ట్రంలో గోదావరి తీర ప్రాంత ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి శరణు వేడతారు. ఆ సంప్రదాయం గోదావరితో పాటుగా ప్రవహించి తెలుగు నేల మీదకి చేరింది. పూర్వం ఈ నదీ తీరంలో ఓ గద్దె మాత్రమే ఉండేది. దానిమీద స్కందమాత దారుశిల్పం ఉండేది. ప్రజలు ఏటా భక్తి ప్రపత్తులతో పూజలు చేసేవాళ్లు. ఏడాదికోసారి జాతర జరిపి స్కందమాతకి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. ఆషాఢమాసం వర్షాకాలం ప్రారంభంలో ఇక్కడి వారు గోదావరి నదీమ తల్లిని చల్లగా చూడమని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లిస్తారు. సకుటుంబంగా నదీమ తల్లి ఒడ్డుకు వచ్చి అన్నం, అప్పాలు, తోటకూర నైవేద్యంగా గడ్డితో తయారు చేసిన దోనెలలో సమర్పిస్తారు. ఆ దోనెలలో దీపాన్ని ఉంచి నదిలో వదులుతారు. ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. జన్మస్థలం నుండి గోదావరి నదీమ తల్లి మహారాష్ట్రలోని నాందేడ్లోని సంగమేశ్వర్ మీదుగా కందకుర్తిలోకి అడుగు పెడుతుంది. సరిగ్గా ఇక్కడే 500 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం కూడా ఉంది. ఇక్కడి రామాలయం శిథిలావస్థకి చేరుకున్న కారణంగా కొత్తగా మరో రామాలయ నిర్మాణం జరిగింది. త్రివేణి సంగమానికి అత్యంత చేరువలో ఉన్న కందకుర్తి గ్రామంలో నెలకొని ఉన్న రామాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ శిథిలమైపోయిన గుడికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి పూజలు నిర్వహించారట. ఆ యుగంలోనే ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు నడయాడిన పుణ్యధామమిది. ఇక్కడి రామాలయంలోని విగ్రహాలు ఉత్తర భారత శైలిని పోలి ఉంటాయి. శ్రీరామచంద్రుని యొక్క దర్శనం కోసం భక్తులందరూ కూడా ఈ సంగమ క్షేత్రాన్ని వచ్చి ఆయన దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి అంటే రాముడు తనకు తానుగా తన విగ్రహాలను భక్తులకు అందించిన రీతి అది ఆశ్చర్యకరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ఇప్పుడు కందకుర్తి గ్రామంలో ఉన్న గోదావరి నదీ తీరాన ఉన్నాం. ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి విశిష్టత చెప్పండి. ఇక్కడ ఉండేటువంటి ఈ మంజీరా, హరిద్ర అలాగే గోదావరి ఈ 3 నదుల యొక్క సంగమ స్థలి ఇది కావడం వలన దీనికి త్రివేణి సంగమం అనేటువంటి పేరు వచ్చింది. ఈ సంగమ క్షేత్రంలో కనుక ఎవరైతే స్నానదానాధికం చేస్తారో వారు ఉత్తమ సంతానాన్ని పొందుతారని, పితృదేవతల్ని ఇక్కడ ఆరాధించడం వల్ల ఇంకా విశిష్టమైన ఫలితం ఉంటుందని, అలా పితృదేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందని ఆ విధమైనటువంటి ప్రసిద్ధి పొందిందనమాట. అందుకనే మనకు ప్రయాగలో ఎలాగైతే పితృతీర్థాలకి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారో అలాగా ఇక్కడ పితృతీర్థాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దానివల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది.